తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ భరోసా యాత్రని ప్రారంభించిన ఈటెల కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని విమర్శించారు. అంతేకాకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యం ద్వారా ఆడపిల్లల ఉసురు తీస్తున్నాడని ఆరోపించారు. ₹25,000 సంవత్సరానికి అంతే. కానీ ఈ చేత ఇచ్చి ఇంకో చేత గుంజుకపోయేది ఏంటో తెలుసా అమ్మ? ఆలోచన చేసేదా? పానగల్లో ఎన్ని బ్రాండ్ షాపులు ఉన్నాయో లెక్కేసినవా? ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో లెక్కేసినవా? నేను పైసల మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన బిడ్డగా చెప్తా ఉన్నా. తెలంగాణ వచ్చే నాడు తాగుడు ద్వారా తాగే సీసాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బు ₹10,700 ఆనాడు తెలంగాణలో మనం తాగితే సర్కారు కట్టిన డబ్బు ₹10,700 ఇవాళ సర్కారు కట్టిన డబ్బు మా శ్రీనివాస్ గారు చెప్పిండ్రు 36,000 కోట్లు అని. అది పోయిన సంవత్సరం వచ్చిన